బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. చాలామంది అడుగుతున్నారు కదా డిపార్ట్మెంట్ వీడియో చేయమని, అందుకే మీకోసం ఈ వీడియో అనమాట. అండ్ లోపలంతా ఎలా ఉంటుందన్నది నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో పెట్టాను. ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలానే ఉంటాయి. అండ్ ఇంకా చాలామంది అడుగుతున్నారు కాబట్టి బయట నుంచి ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్ ఉందని చూపిస్తాను. ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ కవర్ చేయకపోవచ్చు, బట్ కొన్ని చూపిస్తాను ఈ వీడియోలో. వీడియోనైతే స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కూడా కెమికల్ డిపార్ట్మెంట్. అండ్ దీని వెనకైతే మెకానికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ సేమ్గా ఉంటుంది. ఇదంతా కూడా సిఎస్సి డిపార్ట్మెంట్, దాని పక్కనే ఈసీ డిపార్ట్మెంట్ అనమాట. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, మనం ఇలానే స్ట్రైట్గా వెళ్తే సివిల్ డిపార్ట్మెంట్ వస్తుంది. అది చాలా దూరం ఉందన్నమాట, నేను అందుకే అక్కడంతా కూడా వెళ్ళలేదు. సో ఇది కూడా సేమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ డిపార్ట్మెంట్ లాగానే సివిల్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇంకా ఇది చూస్తున్నారు కదా, ఇదనమాట కెమికల్ డిపార్ట్మెంట్ అయితే. అండ్ ఇక్కడైతే కూడా ఒక బోర్డు పెట్టేశారనమాట, ఏ డిపార్ట్మెంట్ ఎక్కడుంది అని. సో మీరు చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఈ బోర్డు అయితే పెట్టేశారు. సో సివిల్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. అండ్ ఇంకా ఇలా వెళ్తే మన డిపార్ట్మెంట్ అనమాట, అదేనండి సిఎస్సి డిపార్ట్మెంట్. ఈ పక్కనే నేచర్ చాలా బాగా కనిపించింది నాకు. సో అందుకే నేను ఒక బ్యూటిఫుల్ వీడియో తీస్తాను, ఏంటో మీరు కూడా చూసేయండి. సో చూస్తున్నారు కదా, రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి బటర్ఫ్లైస్ అక్కడక్కడ చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి. అండ్ ఇంకా నేను అందుకే ఒక చిన్న వీడియో అయితే తీశాను. ఎలా ఉందన్నది మీరు కూడా కామెంట్ చేసేయండి. అయినా మా ఆర్జీకేటి నేచర్కి మాత్రం ఏమాత్రం తగ్గిపోదన్నమాట, చాలా బాగుంటుంది. అది కూడా రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా ఇప్పుడు చాలా బాగుంటుందన్నమాట. సో ఇది సిఎస్సి డిపార్ట్మెంట్ అండ్ ఇది ఈసీ డిపార్ట్మెంట్, ఇప్పుడు కనిపిస్తుంది కదా అది. సో ఇంకా ఈ రెండు పక్కనే ఉంటాయన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మన డిపార్ట్మెంటే. అండ్ ఈ వెనకాల వ్యూ ఒకసారి చూసేయండి ఎలా ఉంది అన్నది. సో ఇక్కడ సీతాకోక చిలుకలు అయితే చాలా బాగా, అసలు చాలా ఉన్నాయన్నమాట. అండ్ వీడియో తీస్తున్నామని దగ్గరికి వెళ్తుంటే అవి వెళ్ళిపోతున్నాయి. అక్కడికి కొన్ని క్యాప్చర్ చేశాను, చాలా బాగా కనిపించాయని. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మన డిపార్ట్మెంట్. అండ్ ఇక్కడ కనిపిస్తున్నది అకాడమిక్ బ్లాక్ అనమాట. సో దానికి లెఫ్ట్ సైడ్లోనే బాయ్స్ హాస్టల్ అయితే ఉంటుంది. ఇది అకాడమిక్ బ్లాక్ 2. సో బ్లాక్ 1 ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ ఇదంతా కూడా బాయ్స్ హాస్టల్ 2 అనమాట. బాయ్స్ హాస్టల్ రూమ్ టూర్ అని చాలామంది అడుగుతున్నారు కదా. సో రూమ్ టూర్ చేయాలంటే మనకి కష్టం అనమాట. సో బాయ్స్ హాస్టల్ లోపలికి అలా ఉండదు కదా, చాలామంది అడుగుతున్నారు. అండ్ సేమ్ వాళ్ళ రూమ్స్ కూడా గర్ల్స్ హాస్టల్ రూమ్స్ లాగే ఉంటాయి, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. అండ్ ఇంకా ఇక్కడైతే చూసారు కదా, స్టాచ్యూ అనమాట వైఎస్ఆర్ గారిది. అండ్ ఇంకా వ్యూ అంతా చాలా అంటే చాలా బాగుంది. ఫైనలీ మేమైతే మా లాస్ట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ స్కూటీ ఎంత బాగుందో కదా బుజ్జిగా. ఇంక ఇదంతా కూడా గర్ల్స్ హాస్టల్ రూమ్ టూర్ కూడా చేశాను. అండ్ మాకు కూడా ఒక న్యూ రూమ్ ఇచ్చారనమాట. సో ఆల్రెడీ నేను ముందున్న రూమ్ టూర్ అయితే చేశాను. సో ఎవరికైనా ఆ రూమ్ టూర్ కావాలనుకుంటే వెంటనే వెళ్ళి మన ఛానల్లో ఉంది, చూసేయండి. సో ఫైనలీ ఇప్పుడు ఇచ్చిన కొత్త రూమ్ టూర్ కావాలన్నా కూడా కామెంట్ చేయండి, డెఫినెట్గా నేనైతే మా కొత్త రూమ్ టూర్ అయితే చేస్తాను. సో ఫైనలీ అయితే ఇది అనమాట. అండ్ నేను మొత్తం డిపార్ట్మెంట్స్ అన్ని కవర్ చేయకపోవచ్చు, ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అలానే ఉంటాయి. సో టైం దొరికినప్పుడు నేను మిగతావి కూడా కవర్ చేస్తాను. అండ్ అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ గైస్. సో ఇదంతా కూడా గర్ల్స్ హాస్టల్, దీని పక్కనే లైబ్రరీ ఉంటుంది. ఫైనల్లీ మేమైతే ఇంకా రూమ్కి వచ్చేసాం. వీడియో అయితే ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోతో కలుద్దాం. బాయ్.